ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షులు సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ వడగ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు. ఇక రుద్రాక్ష ధారణకు సంబంధించిన సందేహాలు, సమస్యలు ఏమున్నా స్క్రీన్ మీద నంబర్స్ కనిపిస్తున్నాయి కదా, చక్కగా మాట్లాడవచ్చు. లైవ్ లో మీ అందరితో మాట్లాడడానికి, మంచి మంచి ఇన్స్పిరేషనల్ స్టోరీస్ వినిపించడానికి గురుగారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కార్యక్రమాన్ని మొదలు పెడదాం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఏం స్టోరీతో వచ్చారు ఈరోజు? ఏదో చెప్దాం అనుకున్నాను, ఇక్కడ కూర్చున్న తర్వాత ఇంకోటి చెప్తే బాగుంటుంది అనుకున్నాను. సరే ఏదో ఒకటి చెప్పుకున్నాం కానీ సో ఇవాళ ఇంకొకటి ముఖ్యమైన ఇవాళ సంకటహర చతుర్థి. సంకటహర చతుర్థి అంటే బహుళ చతుర్థి, సంకటహర చతుర్థి అంటే ఇవాళ తది ఉంది, సాయంత్రానికి చతుర్థి వస్తుంది. బహుళ తదియ సాయంత్రానికి చతుర్థి వస్తుంది అంటే సంకటహర చతుర్థి, రేపు సంకటహర చతుర్థి. సో విషయానికి వస్తే ఇవాళ విషయం చూసినట్టయితే చార్లీ చాప్లిన్ జననం ఏప్రిల్ 16, 1889 లండన్లో. ఒక పేద కుటుంబంలో తండ్రి తాగుమోతు, తల్లి ఏమి చేయలేని పరిస్థితుల్లో, తప్పనిసరి పరిస్థితుల్లో వీధి నాటకాలు, స్టేజ్ నాటకాలు తండ్రి కూడా వేసేవాడు. అప్పుడప్పుడు కుదిరితే మందుకు డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు మొత్తం డబ్బులు పట్టుకుపోయేవాడు, తాగి తిరిగేవాడు. ఒకరోజు తాగి చనిపోయాడు. అంటే చిన్న ఆయన గురించి చెప్పుకున్నా, చార్లీ చాప్లిన్ తల్లి తప్పనిసరి పరిస్థితుల్లో కొడుకుని ఇక బాధ్యతగా తీసుకొని వేదిక మీద డ్రామాలు అవి వేశారు. ఇవన్నీ పరిస్థితులు తలుచుకొని ఒకసారి స్టేజీ మీదే ఆమె మానసికంగా డిప్రెస్ అయింది. బాగా అక్కడే స్టేజ్ మీద ప్రోగ్రామ్ చేస్తూనే మనకు శంకర శాస్త్రి గారు పాడుతూ ఎలాగైతే ఆగిపోతే మధ్యలోంచి పిల్లాడు ఎలా అందుకుంటాడో అదే సీను. 6 ఏళ్ల వయసు అప్పటికి చార్లీ చాప్లిన్కి. తల్లి అపస్మారక స్థితిలో పడిపోతే మానసికంగా బ్యాలెన్స్ తప్పి ఆ వాయిస్ని కంటిన్యూ చేస్తూ, తల్లిది విని ఉన్నాడేమో చార్లీ చాప్లిన్, అక్కడి నుంచి కంటిన్యూ చేస్తాడు. సేమ్ సినిమా సీనే అదే. ఆ సినిమాలో శంకరాభరణం సీన్లో జరిగిన సీనే ఆ వేదిక మీద అలాగే వచ్చి మిగిలింది తల్లి వదిలేసింది కంటిన్యూ చేసి తప్పనిసరి పరిస్థితుల్లో, ఏం చేయలేని పరిస్థితుల్లో జనమందరూ వీళ్ళలో చప్పట్లు బ్రహ్మాండంగా. అంత చిన్న పిల్లాడు ఎక్కడా తేడా లేకుండా తల్లిని అనుసరిస్తూ అలా ఆ గ్యాప్ లేకుండా పూర్తి చేశాడని అందరూ అభినందిస్తారు. ఇక అక్కడి నుంచి స్టేజ్ ప్రోగ్రాంలు తప్పలేదు. ఎన్ని బాధలు. ఒక పక్క ఇప్పుడు అనారోగ్యం కాదు తల్లికి, మానసిక అనారోగ్యం. వాళ్ళని చూడడం చాలా కష్టం. తండ్రి లేడు, ఈ పరిస్థితుల్లో తల్లిని, చిన్న వయసు, కష్టం చేసి తల్లిని తనని పోషించుకోవాలి. అన్ని బాధలు పడి మనం చెప్పుకోవడానికి బాగుంటుంది కానీ చాలా బాధలు పడ్డాడు అనేది వాస్తవం. అక్కడి నుంచి 2013వ సంవత్సరంలో 1913 మొట్టమొదటిసారి అమెరికా వెళ్ళిన తర్వాత సినిమాలో ఛాన్స్ వచ్చిన తర్వాత ఆయన ఏంటో ప్రూవ్ చేస్తున్నాడు, మనకందరికీ తెలుసు. ఆయన బాధల గురించి చెప్పాలి అంటే ఒక్క మాట అంటాడు ఆయన, వర్షంలో స్నానం చేయడం నాకు వర్షంలో తరిచి స్నానం చేయడం నాకు చాలా ఇష్టం అంటాడు. ఎందుకు అంటే నా కన్నీళ్లు ఆ వర్షపు నీటిలో కలిసిపోతాయి. సో అంటే ఆయన బాధ ఏ స్థాయిలో అనుభవించాడు ఈ ఒక్క పదం చాలు. సో ఇవాళ ఆయన గుర్తు చేసుకున్నాం. ప్రపంచాన్ని ఎంత బాగా నవ్వించవచ్చో చేసి చూపించాడు మాట్లాడకుండా. ఆ నవ్వుల రాజుని గుర్తు చేసుకుంటూ కార్యక్రమంలోకి వెళదాం. తప్పకుండా. స్టోరీ ఒక చిన్న కథ. ఒక ఊరిలో ఒక వేటగాడు పక్షులను కొట్టుకుంటూ వేటాడుకుంటూ జీవనాన్ని కొనసాగిస్తున్నాడు ఒక యువకుడు. సరే నువ్వు అలా చేస్తూ ఉండగా నాతో పాటు తోడుగా ఎవరన్నా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఒక కుక్కను కొనుక్కున్నాడు. తనతో పాటు వేటకి కుక్కను కూడా తీసుకెళ్ళి రోజు ఆ చెరువు గట్టను అక్కడో ఇక్కడో పెట్లో కొట్టుకుంటే ఒకరోజు ఈ వాళ్ళ మిత్రుడిని కూడా తీసుకొని వెళ్తుంటే మిత్రుడు గమనించడు, చూస్తాడు. తన పెంపుడు కుక్క ఆ చెరువు గట్టు దగ్గరికి వెళ్ళి అలా నీళ్ళల్లోంచి నడిచి వెళ్ళిపోతుంటుంది. తర్వాత రెండో రోజు సేమ్ అలాగే చేస్తూ ఉంటే నీళ్ళు क्लच दबाने की आदत से परेशान. ఏం గమనించావంటే ఏముంది, ఎందుకు పనికిరాని వీధి కుక్కను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకున్నావు, దానికి కనీసం నీళ్ళల్లో ఈదడం కూడా రాదు అంటే వాడి ఉద్దేశం నడవడం చేతకాక ఈదుతుంది అని నెగిటివ్గా చెప్పడం, నడుస్తుంది అన్న గొప్ప విషయాన్ని కూడా. నీళ్ల మీద నడిచే అంత అద్భుతమైన టాలెంట్ నీ కుక్కకి ఉంది అన్న విషయం చెప్పడానికి మనసుకు అంగీకరించలేక ఈ గొప్పతనం చాటు వేస్తూ నీ కుక్కకి ఈదడం కూడా రాదు, నీళ్ళలో ఎలా ఈదాలో కూడా తెలియదు, ఇలాంటి చెత్త కుక్కలన్నీ తీసుకొచ్చి పెంచుతున్నావు. ఈ కథ చిన్న సంఘటనే చెప్పాము. ఎందుకంటే మన చుట్టూ ఇలాంటి వాళ్ళు ఉంటారు.
నువ్వు గొప్పతనం చేసినా నీ 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 ఇంట్లో వాళ్ళు ఎవరైనా చేసినా లేకపోతే నీకు సంబంధించిన వాళ్ళు ఎవరో చేసినా ఇలాగ తాటాకులు కట్టేవాళ్ళు నీ పక్కనే ఉంటారు. వాళ్ళ గురించి పట్టించుకోకు. వాళ్ళు ఎప్పుడు ఏది గొప్పగా చెప్పరు, నిన్ను ప్రోత్సహించే విధంగా ఏది ఉండదు. అలా ఉంది, అలా ఉంటుందని నువ్వు ఎక్స్పెక్ట్ చేయక్కర్లేదు. ఇలాగే ఉంటుంది. అంటే ఇంత గొప్ప విషయాన్ని కూడా కుక్క నీళ్ల మీద నడిచి వెళుతుందన్న సింపుల్ విషయం కూడా ఒప్పుకోకుండా దానికి ఏదనో రాదని చెప్పే దౌర్భాగ్య స్థితిలో సమాజం ఇలాగే ఉంటుంది. అందులో సందేహం లేదు. వాటిని పట్టించుకోకండి. రైట్ గురుగారు. సో ఇలాంటి వాళ్ళు ఉన్నప్పుడు బాగా డిస్కరేజ్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా కొంతమంది సెన్సిటివ్ పీపుల్ డల్ అయిపోతారు, కొన్ని అఘాయిత్యాలు కూడా లోనవుతూ ఉంటారు. లేదు, ఇప్పుడు వీటిని ఛాలెంజ్గా తీసుకున్న వాళ్ళు ఛాంపియన్స్ అవుతారు. వీళ్ళని నిజమని నమ్మినటువంటి వాళ్ళు అగాధానికి వెళ్ళిపోతారు. ఇది నిజమని నమ్మితే అగాధానికి వెళ్ళిపోతారు. వీటిని ఛాలెంజ్గా తీసుకున్న వాళ్ళే ఛాంపియన్స్ అవుతారు. నిన్న మనం చెప్పుకున్నాం, విజేతలు రెండు రకాలుగా ఉంటారు. విజేతలు రెండు రకాలుగా ఉంటారు. ఒక విజేత ఏమిటి, అక్కడ అనుకూలంగా అన్ని రకాలుగా బాగున్నప్పుడు వాళ్ళ ప్రాక్టీస్ని అక్కడ ప్రదర్శించి టాలెంట్ని చూపించి విజేతగా నిలిచి ఉంటారు. ఇంకొక విజేతలు ఎవరు ఉంటారంటే అక్కడ కండిషన్స్ ఏమున్నా, ఎవరు పార్టిసిపేట్ చేసినా, ఎలాంటి స్థితిలో అక్కడ ఉన్నా విజయం తప్ప ఇంకేమీ లేకుండా ఉంటారు. వాళ్ళే ఛాంపియన్స్. వాళ్ళు ఏ స్థితిలో అన్నా విజయాలు సాధిస్తారు. అక్కడ అవకాశాలు లేకపోతే వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు, వాళ్ళకి కావాల్సినవన్నీ సమకూర్చుకుంటారు. ఖచ్చితంగా అంతిమంగా విజయం వాళ్ళే సాధిస్తారు. సో కాబట్టి ఇలాంటి స్థితుల్ని కూడా అవకాశాలుగా మలుచుకుంటే ముందుకు వెళ్తాం. వీటిని భయపడితే వాళ్ళు తొక్కేస్తారు, వాళ్ళు అధపాతాలను తొక్కేస్తారు. రైట్, బాగుంది స్టోరీ. కాల్స్కి వెళ్దాం. హలో హలో అండి. అమ్మ నమస్కారం, మీ పేరు? నా పేరు రాధిక అండి. రాధిక గారు మాట్లాడండి గురుగారు. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ గురువు గారు. ఏమిటమ్మా? బాబుది తెలుసుకోవాలండి. చిన్నది డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా అమ్మా? ఇస్తాను సార్. 21/5/97 అండి. 97? అవునండి. 1:48 మధ్యాహ్నం అండి. అవునమ్మా, బుధవారం మధ్యాహ్నం. అవునండి. ఎంతమంది పిల్లలు మీకు? నాకు 2 అబ్బాయిలండి, వీడు చిన్నోడండి. అమ్మ ఆ రోజు పౌర్ణమి అని తెలుసా అమ్మా? పున్నమి రోజు. అవునండి, వైశాఖ పౌర్ణమి ఉంది. అమ్మా ఇది ధనురాశి చూస్తున్నారా, వృశ్చిక రాశి చూస్తున్నారా? తులారాశి అండి. తులారాశి, విశాఖ 2వ పాదము తులారాశి చూస్తున్నాను. అదే వృశ్చిక రైట్ 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 విశాఖ. విశాఖ 2 అండి. రైట్ 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 అమ్మా. నేను విశాఖ దాటి చూశాను. నేను విశాఖలో కూడా 4వ పాదం అయితే వృశ్చిక రాశి అవుతుంది. అమ్మా ఇది అబ్బాయిదా? అమ్మా ఉన్నారా లైన్లో? ఉన్నానండి, ఉన్నాను. అమ్మా ఇది అబ్బాయిదా? అబ్బాయిదేనండి, బాబుది. ఎక్కడ ఇప్పుడు అబ్బాయి ఉన్నది? అబ్బాయి వచ్చేసి ఇప్పుడు లండన్ మాంచెస్టర్ లో ఉంటున్నాడండి. మాంచెస్టర్. అంటే ఈస్ట్ లండన్ అనుకుంటా, హీత్రో దగ్గర. హీత్రో దగ్గర ఈస్ట్ లండన్. రైట్ అమ్మ, ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వెయ్యండి. మాంచెస్టర్ యూకే. అమ్మ ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలైతే వెయ్యండి అమ్మా. అమ్మ ఎవరైనా వెళ్ళేవాళ్ళు ఉన్నారా, కొరియర్ చేస్తారా? లేదండి, వాడు అక్టోబర్ సెప్టెంబర్ లో వచ్చిందండి. సెప్టెంబర్ అక్టోబర్. ఎందుకమ్మా కొరియర్ చేసేయండి, 3వ రోజు అప్పచెప్పేస్తారు మాంచెస్టర్లో. అది మంచి అనుకున్నప్పుడు మంచి ఎప్పుడు కావాలి? రుద్రాక్ష ధారణ చేయడం వల్ల మంచి జరుగుతుందని మనం నమ్మినప్పుడు ఈ మంచి ఎప్పటి నుంచి కావాలి? యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో అవకాశం ఉంటే పంపించండి, లేకపోతే మీరు అనుకున్నట్టు అప్పుడే చేయండి. నా ఉద్దేశానికి అయితే పంపిస్తే మంచిది అని నేను అనుకుంటున్నాను. తనకి సంబంధించిన రుద్రాక్ష ది బెస్ట్ 3 చెప్తాను, మీకు ఏది వీలైతే అది ఇవ్వండి. త్రయోదశి, ద్వాదశి, చతుర్దశి అంటే 13, 12, 14. త్రయోదశి ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం, జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి అంటే 13. అది కుదరకపోతే ద్వాదశి అంటే 12 ముఖాలు, ద్వాదశాదిత్య స్వరూపం అంటే సూర్యస్వరూపము. ఇక 14 చతుర్దశముఖి. ఇది రుద్రనేత్ర స్వరూపము, స్వామివారి 3వ నేత్రము. శత్రుభయాలు లేకుండా, గ్రహపరమైన దోషాలు లేకుండా, అపమృత్యు బాధలు లేకుండా. దీనికి అధిపతి శని. అంటే అబ్బాయి జాతకానికి సంబంధించింది. విశాఖ నక్షత్రం, తులారాశి. సో ఏది ఇస్తారో మీ ఇష్టం. జాగ్రత్త. రుద్రాక్షల్లో మామూలుగానే మనం 199 నకిలీ అంటాం.
ఇలాంటి వాటిల్లో మరీ జాగ్రత్త. ఖచ్చితంగా మోసపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. జాగ్రత్తగా చూసుకోండి. మంచిది వేస్తే వచ్చే ఫలితం ఒక అద్భుతం. ఆల్ ది బెస్ట్. మరో కాల్ చూద్దాం. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? రవిశంకర్ మేడం. ఓకే, మాట్లాడండి గురుగారితో. రవిశంకర్ గారు. సార్ నమస్తే సార్. పాండవ్ సార్, చాలా ధన్యవాదాలు మీకు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు సార్ మీకు. చెప్పండి సార్. 27/4/1966. 27/4/1966. సార్ బుధవారం పుట్టినట్టు తెలుసు కదండి? బుధవారం పునరుసు నక్షత్రం సార్. నాలుగో పాదం. పునరుసు నాలుగో పాదం. ఒక్క సెకండ్, కరెక్ట్ సార్. ఒక్క నిమిషం అండి. ఇది నవమి, శుక్లపక్షము, శుద్ధ నవమి. ఇది కర్కాటక రాశి, పునర్వసు. రైట్ సార్. ఏం చేస్తున్నారు? సార్ టీచర్ సార్, ఫైనాన్షియల్ సార్. ఏం చేస్తున్నారు అసలు మీరు? టీచర్. ఓ, ప్రైవేట్ టీచర్ అండి? ప్రైవేట్లో ఏ సబ్జెక్ట్ చెప్తూ ఉంటారు? మ్యాథమెటిక్స్. వెరీ నైస్. సో ప్రైవేట్ అంటే పిండేస్తారు కదండి, టైం ఉంటుందా? అప్పిచ్చి మోసపోయారా? అదే ఇప్పుడు స్వల్ప ప్రయోజనాల కోసము, తాత్కాలిక ప్రయోజనాల కోసము ఆశించినప్పుడు దీర్ఘకాలిక ప్రయోజనాలు దెబ్బతింటాయి. మనం తొందరపడి ఇస్తే ఇవ్వడం తేలికే, రావడం వచ్చిన తర్వాత వచ్చిందని అనుకోవాలి. మనకి బతురారు కూడా ఏమంటాడంటే, పుస్తకం వనితా విత్తం పరహస్తం గతం గత అథవా పునరావృతం జీర్ణం శల్యం కదాచన అంటాడు. అసలు రాదు, వస్తే ఆ పరిస్థితి ఏమిటో చెప్తాడు ఆయన. నువ్వు ఒక్కసారి ఇచ్చిన తర్వాత అంతే, మళ్ళీ మర్చిపోవాల్సిందే. అది మర్చిపోవడమే. వస్తే ఎలా వస్తుందో కూడా చెప్తాడు. వస్తే ఉపయోగపడే విధంగా ఉండదంట. పుస్తకం వనితా విత్తం పరహస్తం గతం గత అథవా పునరావృతం, ఒకవేళ వస్తే చింపి చినిగి జీర్ణం శల్యం కదా. సో కాబట్టి ఇవ్వకుండా ఉండడానికే ట్రై చేయండి. ఇవ్వాల్సి వస్తే ఇది నాది కాదు అనుకొని ఇవ్వమంటారు పెద్దలు, ఇంక ఇది నాకు రాదు అని. సో ఏమైనా జాగ్రత్త అండి. మన చేతిలోంచి డబ్బులు జారిన తర్వాత అది వస్తే వచ్చాయి అనుకోవాలి. అలాగే ఆర్థిక వనరులు పెంచుకోవడానికి ఇంకేమైనా వనరులు సమకూర్చుకోవడానికి అవకాశాలు ఏమున్నాయో ఒక్కసారి చూడండి. మీరు వేసుకోవడానికి ఒక 7 ముఖాలు, 10 ముఖాలు ఏకముఖి, 3 మంచి రుద్రాక్షలు, 7 ముఖాలు లక్ష్మీ స్వరూపము, శని దోషములకి కూడా మంచిది, దశముఖి విష్ణు స్వరూపము, మానసిక ఒత్తిడి తగ్గడానికి, వాస్తు దోషములు పోవడానికి, న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి ఏకముఖి రుద్రస్వరూపము, అపమృత్యు బాధలు లేకుండా. ఈ 3 కలిపి కానీ, 3 ఏదైనా ఒకటి కానీ. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే, క్యాంప్స్ గురుగారు ఈ వారం విజయవాడ. రేపే విజయవాడ. నన్ను ఇబ్బంది పెట్టకండి, మళ్ళీ చెప్తున్నాను, ఒక్కొక్క పేరే నమోదు చేయించండి. ఇక మిగిలిన రోజులన్నీ ఒక్క గురువారం తప్ప మిగిలిన రోజులన్నీ హైదరాబాద్కే పరిమితం. శని ఆదివారాలతో కలిపి ఒక గురువారం మాత్రం అక్కడ ఉంటాను. రేపు అక్కడ మధ్యాహ్నం వరకు ఉంటాను. మళ్ళీ చెప్తున్నాను, ఓన్లీ ఆఫ్టర్నూన్ వరకే, మధ్యాహ్నం వరకే ఉంటాను. ఆ తక్కువ సమయంలో మీరు ఎక్కువ నెంబర్ ఇస్తే నాకు కష్టమవుతుంది. ఎక్కువ సమయం ఉంటే నేను మళ్ళీ చెప్తున్నాను, ఖచ్చితంగా మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే నేను బాగా అనలైజ్ చేయగలనన్న నమ్మకం నాకుంది. నాకు ఆ సమయం ఇవ్వండి, నేను అనలైజ్ చేసి చూపిస్తాను. మీ జాతకాన్ని ఎంత బాగా అనలైజ్ చేయగలనో మీరు చూస్తారు. అంతేగాని అడావుడి మాత్రం నాకు పెట్టకండి. ఖచ్చితంగా సమయం ఇస్తే బాగా చెప్తాను, బాగా అనలైజ్ చేయగలుగుతాను. ఏ రుద్రాక్ష వేసుకుంటే బాగుంటుంది, మీకున్న అవకాశాలు ఏమిటి, జాతకం ఎలా ఉంది, ఏ రుద్రాక్ష ఉన్న స్థితి నుంచి ఉన్నతంగా తీసుకువెళ్తుంది, ఇవన్నీ మీతో డిస్కస్ చేయడానికి నాకు సమయం ఇవ్వండి. తర్వాత ఇక హైదరాబాద్లో నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, ఏ రికమెండేషన్ తీసుకోను. నన్ను కలవడానికి ఏమీ అవసరం లేదు, నేను ఉన్నప్పుడు వస్తే చూసేస్తాను అంతే. ఇక దూర ప్రాంతాల నుంచి కూడా మీరు ఇక్కడ వరకు రావక్కర్లేదు. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. నేను సౌత్ ఇండియా అటెండ్ అవుతాను, దక్షిణ భారతదేశంలో. మీరు ఎక్కడైనా ఈ సంస్థకి దగ్గరగా ఉంటే, అంటే మీరు బెంగళూరులో ఉంటే, ఈ సంస్థ ఇన్ఫాంట్రీ రోడ్ బెంగళూరులో, అక్కడికి మీరు వెళితే ఒక స్పెషల్ రూమ్లో మిమ్మల్ని కూర్చోబెట్టి, అటు మీరు ఇటు నేను, మధ్యలో స్క్రీన్, ఎదురుబదురుగా మనం కూర్చొని మాట్లాడుకునేటువంటి అవకాశం వాళ్ళు కల్పిస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో, అంటే అది చెన్నై కావచ్చు, బెంగళూరు, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, రాజమండ్రి, శ్రీశైలం, వేములవాడ, కాళహస్తి, ఇలా ఏదైనా మీరు అక్కడికి వెళితే వాళ్ళు నాతో మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. మాట్లాడే ప్రయత్నం నేను చేస్తాను. ఆ విధంగా నాతో మాట్లాడినా, డైరెక్ట్గా హైదరాబాద్ వచ్చి నన్ను కలిసినా, లేదు రేపు
గురువారం నాడు రేపే విజయవాడలో నన్ను కలవాలని అనుకున్నా. ఒక్కొక్క డేట్ ఆఫ్ బర్త్ చూసే అవకాశం ఉంటుంది, అర్థం చేసుకొని సహకరించండి. మరో కాల్ చూద్దాం. హలో హలో అమ్మ, చెప్పండి మీ పేరమ్మా? నా పేరు వందన అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ రామ్నగర్. ఓకే, మాట్లాడండి గురుగారు. అమ్మా, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ సార్. ఏమిటమ్మా? మా ఆయనకు ఆరోగ్యం బాగుండదండి, వెరికోస్ అయింది కాళ్ళు. చూపించండి. అది చాలా అవస్థ పడుతుంటాడు. ఏముందమ్మా, వెరికోస్ ఆపరేషన్ చేసేస్తారు ఎమ్మటే. కీహోల్ ఆపరేషన్, అది పెద్ద ఆపరేషన్ కూడా కాదు. జస్ట్ ఇక్కడ కాళ్ళ మీద చిన్న చేసి అది లేకపోతే బాగా ఇదిగా ఉబ్బిపోయి నడవనివ్వదు, ఏం చేయనివ్వదు, చాలా పెయిన్. ఇప్పుడు చాలా ఈజీ అయిపోయిందమ్మా, చాలా సింపుల్గా చేసేస్తున్నారు. ఆపరేషన్ చేయించేసేయండి, నార్మల్ అయిపోద్ది. ఎవరు గూగుల్ చేయండి, సెర్చ్ చేయండి, ఎవరు బాగా చేస్తారు చూడండి. చూయించినాక కూడా ఏం తగ్గలేదు. ఆపరేషన్ చేయించారా? ఆపరేషన్ చేయించారా? చేయించినామండి. అయ్యో, చేయించితే తగ్గపోవడం ఏంటమ్మా? మళ్ళీ 1.5 year మంచిగా ఉండే, దాని తర్వాత మళ్ళీ పుండు అయిపోయి చాలా పెద్ద పుండు అయింది, బ్లడ్ వెళ్తుంది అందులోకి. చూడండి, అప్పుడప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి, డాక్టర్ సలహా తీసుకోండి అమ్మా. అప్పుడప్పుడు ఇలా జరుగుతుంటే డాక్టర్ సలహా తీసుకోండి. ఒక్క రుద్రాక్ష చెప్తాను, వీలుంటే వేసి చూడండి, చాలా బాగుంటుంది. 11 ముఖాలు, ఏకాదశముఖి, ఏకాదశ రుద్ర స్వరూపము, అది హనుమాన్ స్వరూపము కూడా. ఆధ్యాత్మికంగా మంచిది, ఆరోగ్యపరంగా మంచిది, భయాందోళనకు అవకాశం లేనటువంటిది. ఈ ఒక్క రుద్రాక్ష శరీరానికి తాకే విధంగా ధారణ చేయించండి, ఖచ్చితంగా బాగుంటుంది. శుభం. మరో కాల్ చూద్దాం. హలో హలో అమ్మా, చెప్పండి అమ్మా మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. లక్ష్మి గారు, మాట్లాడండి, గురుగారు ఉన్నారు. అమ్మా, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. నమస్తే అండి. నమస్కారం అమ్మా. అడగడానికి ఫోన్ చేశాను. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారమ్మా? 28 January 2006. ఎంతమంది పిల్లలమ్మా? 2 పిల్లలండి, పాప బాబు. శనివారం పుట్టినట్టు తెలుసు కదమ్మా? శనివారం పుట్టాడండి, ఉదయం 9:52 పుట్టాడు. శనివారము, ఇది సప్తమి. చెప్పండి అమ్మా, ఏమంటారు? బాబు ఇప్పుడు బీటెక్ చేస్తున్నాడు. బాబు చదువు కొంచెం ఇబ్బంది పడుతున్నాడు బాబు. సారీ, ఏమిటమ్మా ఇబ్బంది? అంటే చదివింది మైండ్ లోకి ఎక్కలేదు అంటున్నాడు. క్లాసులకి వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపించడం లేదు. బాబు కూడా చండీగఢ్ లో చదువుతున్నాడు బాబు, అక్కడ ఉన్నాడు. చూడండి, అంటే చండీగఢ్లో, రైట్, పంజాబ్ యూనివర్సిటీ. అంటే చదివింది ఎక్కువ పోవడం అంటే ఏమవుతుందంటే జనరల్గా ప్రయారిటీస్ చేంజ్ అవుతుంటాయి, ప్రాధాన్యత క్రమాలు మారుతూ ఉంటాయి. అప్పుడు దాకా ఉన్న ప్రయారిటీస్ ఇంకో దాని మీదకి వెళ్తాయి. ఇష్టం లేకుండా ఏది చదివినా వాళ్ళకి వంట పట్టదు, కష్టంగా ఉంటుంది. కాబట్టి ఆ ప్రయారిటీస్ మారుతూ ఉంటాయి, అంతకంటే ఏం కాదు. చూడండి, ఒక రుద్రాక్ష చెప్తాను, వీలైతే వేయండి. ఈ ద్వాదశముఖి రుద్రాక్ష, త్రయోదశముఖి రుద్రాక్ష. ఈ త్రయోదశి ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోరికల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే ద్వాదశి, 12 ముఖాలు. ఈ రెండిట్లో ఏదన్నా ఒక్కటి ఇవ్వండి, చాలా బాగుంటుంది. ఆల్ ది బెస్ట్. గురుగారు, ఇప్పుడు మనం కాలర్స్లో కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా అడుగుతూ ఉంటారు ప్రశ్నలు, జనరల్గా వాళ్ళ సమస్యలను బట్టి. సో మీ దగ్గరికి పర్సనల్గా వచ్చే జనరల్ కేటగిరీ పీపుల్ అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ వస్తారు, అసలు ఏం మాట్లాడతారు మీతో? కొన్ని మనం చెప్పలేనివి కూడా ఉంటాయి నా దగ్గరికి. అంటే నేను ఒక స్పిరిచువల్ ఆర్గనైజేషన్లో ఉన్నాను, నాకు నేను ఎవరికి అపాయింట్మెంట్స్ ఇవ్వను, రికమెండేషన్ తీసుకోను, నాకు కన్సల్టేషన్ ఉండదు. కుండ బదులు కొట్టినట్టు మాట్లాడతాను. అంటే నెగిటివ్గా చెప్పేవాళ్ళు మాటలు వినకండి, పాజిటివ్గా చెప్తే వినండి, నెగిటివ్ విషయాలన్నీ పక్కన పెట్టండి అని చెప్తాం. ఎక్కువ మంది నా దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎప్పుడు వస్తారంటే, ఆ చేతులు కాలిన తర్వాత, బొప్పులు కట్టిన తర్వాత ఏడుస్తూ అదో రకరకాల పద్ధతిలో వస్తుంటారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే ఇలా అన్నారు, నేను పేర్లు ఎవరికి తీసుకోను, కానీ ఇది మంచి సాంప్రదాయం కాదు. అప్పుడు వస్తారు నా దగ్గరికి, నీ కొడుకు చనిపోతాడన్నారు, హోమం చేయాలన్నారు, నీ భర్త నీ పిల్ల ముండమోస్తుందని. అసలు నోటితో చెప్పుకోలేము. నా దగ్గర వాళ్ళు మాట్లాడిన వీడియోస్ ఉన్నాయి, ఎంత బాధాకరమైనవి అంటే అసలు నోటితో చెప్పుకోలేము. మనం బతకడం కోసం ఇంకొకరిని చంపేయక్కర్లా,
వాళ్ళందరినీ కౌన్సిలింగ్ చేయడానికి నాకు తలపురాణం తోక్కొస్తుంది. మళ్ళీ వాళ్ళకి రుద్రాక్ష కూడా నేను అడ్వైస్ చేయను. అడ్వైస్ చేస్తే ఏమవుతుందంటే ఆయన ఒక రకంగా దోచుకున్నాడు, ఈయన ఇంకో రకంగా అది అడ్డం పెట్టుకొని వ్యాపారం చేసుకుని నాకు అవసరం లేదు, నేను మామూలుగానే మీ ఇష్టం వచ్చింది వేసుకోండి అంటాను. సో అలా వచ్చిన వాళ్ళకి నార్మల్ చేసి పంపించడం తప్ప ఇలాంటిది ఏమీ ఉండదు. మీరు అంటే ఇది చేయకపోతే నాశనం అయిపోతావు, ఇది వేసుకోకపోతే నీకు కుటుంబంలో ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది, ఈ శాపాలు ఆ శాపాలు, అమ్మ ఇలాంటివి ఏమీ నమ్మొద్దని చెప్తాను నేను. ఇవేమీ నిజం కాదు, మన ధర్మంలో ఇలా ఎక్కడా ఉండదు. పాజిటివ్గా చెప్పే మాటలు వినండి, నెగిటివ్గా చెప్తే పక్కన పెట్టండి. ఇప్పుడు నా దగ్గరికైనా ఎవరి దగ్గరికైనా ఎందుకు వస్తారమ్మా, ఒక స్పిరిచువల్గా ఉన్నాము, అక్కడికి వెళితే మంచి జరుగుతుందని నమ్మకంతో వస్తారు. గురుస్థానంలోనో తండ్రి స్థానంలోనో ఊహించుకొని అక్కడికి వెళితే మంచి జరుగుతుంది, మంచి జరుగుతుందని వాళ్ళ నమ్మకంగా వచ్చినప్పుడు దీవించే విధంగా చెప్పాలి తప్ప శపించే విధంగా శాపనార్థాలు పెట్టి దాన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళ బలహీనతల్ని మనం క్యాష్ చేసుకుంటే ఇంతకంటే దుర్మార్గం ఇంకోటి ఏమీ ఉండదు. అందుకని నేను వాళ్ళందరికీ ఒకటే చెప్తాను, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. ఇలాంటి దగ్గర ఇప్పుడు వెళ్ళి బాధపడేదానికంటే వెళ్లకుండా మానేయడమే బెటర్. అంతే, ఇలాంటి దగ్గరికి వెళ్ళి మీరు తర్వాత అసలు వాళ్ళు మాట అనేది వదిలేస్తారు, వీళ్ళు తీసుకోలేరు, అవి నార్మల్ అవ్వదు. సో అందుకనే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. శుభ్రంగా ఇలాంటి వాళ్ళని దూరంగా పెట్టండి, మంచి ఎవరు చెప్పినా ఆచరించండి. సో నేను మాత్రం ఖచ్చితంగా ఈ రోజు వరకు ఇంత నా సుదీర్ఘ ప్రస్థానంలో నీకు చెడు జరుగుతుందన్న పదం నా నోటితో ఇప్పటి వరకు ఎవరికి అసలు అవి మనం మాట్లాడుకోవడం చాలా నాకు ఇబ్బందికరంగా ఉంటుంది. అరే వాళ్ళ జీవితంలో ఇన్ని మంచులు కనిపిస్తుంటాయి మనకి, అవి చెప్పడం మానేసి వాళ్ళకి ఏం అవకాశాలు ఉన్నాయో మన కళ్ళకు కట్టినట్టు కనిపిస్తూ ఉంటాయి, వాళ్ళ సామర్థ్యం ఏమిటో కనిపిస్తుంటుంది, అవి ఎలా అందిపుచ్చుకోవాలో చెప్పాలి తప్ప ఫైనల్గా వాళ్ళని బ్లెస్ చేసి పంపించాలి. ఎందుకు నేను నా వరకు నేను మహాస్ఫటిక శివలింగానికి ప్రతినిత్యం అభిషేకం చేస్తాను, చేయకుండా అసలు బయటకు రాను. తెల్లవారుజాము 4 గంటలకు బయటకు వచ్చినా అభిషేకం అయిన తర్వాతే బయటకు వస్తాను. సో ఇలాంటి మనం మంచి చెప్పాలి తప్ప వాళ్ళని చెడిపోమని లేకపోతే చెడు జరుగుద్దని చెప్పడం దౌర్భాగ్యం. ఇలాంటివి జరగకూడదు, ఇలాంటి ఎంటర్టైన్ చేయకూడదు. నేనైతే ఇంతవరకు చెప్పలేదు, చెప్పను కూడా. అలా చెప్పే వాళ్ళని మాత్రం మీరు ఎంటర్టైన్ చేయకండి. ఓకే, లాస్ట్ కాల్ చూద్దాం. హలో హలో అండి, అమ్మ చెప్పండి మీ పేరు? నా పేరు రాజలక్ష్మి అండి. లక్ష్మి గారు మాట్లాడండి, త్వరగా టైం అయిపోతుంది, గురుగారు ఉన్నారు. ఓం నమస్తే గురుగారండి. శివాయ నమః. ఏమిటమ్మా? పెద్దబాబు గురించి అండి, మా పెద్దబాబు గురించి అండి. చెప్పమ్మా. 25/3/96 అండి. 25/3/96. 96 పెద్దబాబు అమ్మ ఇది? పెద్దబాబుదండి, 25/3/96 అండి. అవునమ్మా, సోమవారం పుట్టినట్టు తెలుసు కదా పెద్దబాబు? అవునండి 11/11/56 అండి, నైట్ అండి. సప్తమి శుక్లపక్షము, శుద్ధ సప్తమి సోమవారం. ఇది మేషరాశి, భరణి నక్షత్రము. ఈ అబ్బాయికి మీరు ఇవ్వాల్సిన రుద్రాక్ష ద్వాదశముఖి కానీ నవముఖి కానీ 12 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్యస్వరూపము. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసము. అది కుదరకపోతే నవముఖి అమ్మవారి స్వరూపం, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. ఈ రెండిట్లో ఏదైనా ఒక్కటి వేయండి, ఎలాంటి నియమాలు లేవు, శరీరానికి తాకే విధంగా ధారణ చేయించండి. వచ్చిన తర్వాత ఆ ఫలితం ఒక అద్భుతం. మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. ఆల్ ది బెస్ట్ అండి. రైట్ గురుగారు, నాటి కార్యక్రమంలో రుద్రాక్షల సందేహాల ద్వారా మా అందరికీ కూడా మంచి విషయాలు పంచుకున్నారు, ధన్యవాదాలు. ఓం నమః శివాయ. వీక్షించారుగా, ఇది నాటి రుద్రాక్షల సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678, 9177778855, 8186899997, 770096